ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల గురించి అన్ని రాజకీయ పార్టీలు ఒక టెన్షన్ పడుతున్నారు. ఈ ఉద్యోగస్తులు ఎవరికి ఓట్లు వేశారు అంటే మరి ఎంత అంటే వాళ్ళు ముందే గ్రహించి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి వేశారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కోపంతో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఖాళీగా కూర్చున్నా మాకు జీతాలు ఇస్తున్నాడు కానీ మాకు ఇంకా పెంచలేదు, మేము ఖాళీగా ఉన్నా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు పెంచలేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడుకి ఓటేసారనుకున్నారు, తెలీదు. మరి చూడాలి. ఏదో అందరూ ప్రతి ఒక్కరూ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ విశ్లేషకులు కూడా పోస్టల్ బ్యాలెట్లో అంటే టీచర్స్ ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులంతా జగన్కి వ్యతిరేకంగా ఓటేశారని అంటున్నారు. మరి చూడాలి జూన్ 4 తర్వాత ఎలా ఉంటుందో. ఈ పోస్టల్ బ్యాలెట్లు ఏపీ ఎన్నికల చరిత్రలోనే ఒక సంచలనము అని అంటున్నారు చాలామంది. ఇది బ్యాలెట్ కాదు బుల్లెట్లు, ఇవి బుల్లెట్, అవి బ్యాలెట్ పేపర్లు కాదు బుల్లెట్లు అవి అని చాలామంది మాట్లాడుతున్నారు రాజకీయ పండితులు. అన్ని పార్టీల్లో గుబులు రెట్టింపు సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ల మీద ఉంది. 5.39 లక్షల ఉద్యోగులు ఓట్లు వేశారు బ్యాలెట్ లెక్కింపులోనే. పోస్టల్ బ్యాలెట్ లెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టల్ బ్యాలెట్ను అక్కడ ఉన్న అభ్యర్థి ఏజెంట్లకు చూపించి అనంతరం అది చెల్లుతుందా లేదా అని తేల్చాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ కవర్తో పాటు ఓటర్ డిక్లరేషన్ ఫామ్ విడిగా ఉంటే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. గెజిటెడ్ సంతకం లేకపోయినా ఓటు చెల్లదు. పోస్టల్ బ్యాలెట్ వెనుక RO సంతకం ఉండాలి. అయితే ఈసారికి దీని మినహాయింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఈసీకి రిక్వెస్ట్ పెట్టింది. ముఖేష్ కుమార్ మీనా కూడా మౌలికంగా ఓకే చెప్పినా ఇంతవరకు అధికారిక ఉత్తర్వు రాలేదని టీడీపీ చెబుతోంది. ఇలాంటి రూల్స్లో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా అలాంటి ఓట్లు చెల్లకుండా పోతాయి. 2019 ఎన్నికల్లో 56,000కు పైగా ఓట్లు చెల్లకుండా పోయాయి. అంటే 20% పైగా ఓట్లు పనికి రాకుండా పోయాయి. ఈసారి కూడా ఎన్ని చెల్లకుండా పోతాయి అన్న అనుమానం ఉంది. ఈ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే ఈవీఎంలను తెలుస్తారు. అందుకనే ఇది బ్యాలెట్లు కాదు బుల్లెట్లు అని అన్ని పార్టీల్లో కూడా ఒక గుబులు ఉంది. ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఎన్ని పోలయ్యే ఓట్లు కూడా చూద్దాము. ఎంపీ స్థానాల నుంచి మనకి 25 ఎంపీ స్థానాల నుంచి మనకి ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో పోలయ్యే చూస్తాము. నేను మీకు వీలైతే పక్కన సైడ్ కూడా పెడతాను చూడండి. అది శ్రీకాకుళం నుంచి 38,865 ఓట్లు పోలయ్యాయంట. అందులో టేబుల్స్ 50 టేబుల్స్ ఉంటాయంట. 278 ఓట్లు లెక్కింపు ఓట్లు ఉంటాయంటున్నారు. విజయనగరంలో 21,462 అంట. అరకులో 21,462. తర్వాత విశాఖపట్నంలో 25,681. అనకాపల్లిలో 22,772. కాకినాడలో ఇవన్నీ పోలైన ఓట్లు అనమాట. కాకినాడలో 18,470. అమలాపురంలో 17,350. రాజమండ్రిలో 15,684. నర్సాపురంలో ఇవి ఒక్కొక్క ఎంపీ స్థానానికి సంబంధించి, అసెంబ్లీ సంబంధించి కాదు. నర్సాపురంలో 15,000 అంటే 7 నియోజకవర్గాలకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు అనమాట. పోలైండే పోస్టల్ బ్యాలెట్. నర్సాపురంలో 15,520. ఏలూరులో 17,509. 17,519. మచిలీపట్నంలో 21,579. విజయవాడలో 17,713. గుంటూరులో 24,136. నర్సరావుపేటలో 19,027 ఓట్లు పోలయ్యాయి. బాపట్లలో 23,847 పోలయ్యాయి. ఒంగోలులో 23,442 ఓట్లు పోలయ్యాయి. ఒంగోలులో 23,442. నంద్యాలలో 25,283. కర్నూలులో 17,200. అనంతపురంలో 22,456. కడపలో 24,918. నెల్లూరులో 24,809. తిరుపతిలో 19,503. రాజంపేటలో 21,527. చిత్తూరులో 22,957. హిందూపురంలో 16,186 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయన్నమాట. ఇది ఒక్కొక్క ఎంపీ స్థానం నుంచి పోలైన ఓట్లు అనమాట. ఇది మరి చూడాలి. ఈ పోస్టల్ టోటల్గా 5,00,000
5,39,000 ఓట్లు ఉద్యోగస్తులు వేశారు. మరి ఇవన్నీ ఎవరికి పడ్డాయో చూడాలి. చాలామంది చెప్తున్న వాళ్ళకి దీంట్లో పంచాయతీ సెక్రటరీలు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 1,50,000 వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, మళ్ళీ ఆర్టీసీ ఉద్యోగులు 50,000 మంది ఉన్నారు. తర్వాత చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరూ ఓట్ల ఒక్క టీచర్స్ మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. మరి చూడాలి వాళ్ళు కూడా మరి వాళ్ళకి నాడు నేడు ద్వారా ఎంతో శిక్షణ ఇచ్చి వాళ్ళకి మంచి సదుపాయాలన్నీ కల్పించినా కూడా మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా అంతింత జీతాలు తీసుకొని కూడా ఇంకా ఆధారపడము జీతాల మీద అనడం అనేది అది వాళ్ళ ప్రజలే నిర్ణయిస్తారు. ఒకవేళ వాళ్ళకి చూస్తాం జూన్ 4న తెలుస్తుంది వీళ్ళు చదువుకున్న మూర్ఖుల లేకుంటే తెలివైన వాళ్ళ అనేది.